ఈరోజు మనం బాలలత మేడంతో ఉన్నాము. మొదటిసారి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు, సివిల్స్ ప్రిపరేషన్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి వచ్చే డౌట్స్ని క్లియర్ చేయడానికి మేడం ఈరోజు మనతో ఉన్నారు. ఎలాంటి ప్రిపరేషన్ కావాలి? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. యూజువల్లీ ఫస్ట్ టైం సివిల్స్ కోసం ఆస్పైర్ చేసే స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఉంటే బెటర్ అనే దాని మీద ఈ ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం మ్యామ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సివిల్స్ అనేది చాలా వాస్ట్ సిలబస్ ఉండడం మూలంగా, చాలా హ్యూజ్గా ఉండడం వల్ల సిలబస్ చాలామంది నార్మల్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఆ సిలబస్ని చూసి, ఆ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీని చూసి భయపడతారు. ఇది మేము చేయగలమా లేదా, ఇది మా వల్ల అవుతుందా లేదా అనే ఒక ప్రశ్న వాళ్ళల్లో ఉంటుంది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? కరెక్టేనా ఇది, ఈ భయం ఉండడం అనేది? ఫస్ట్, సివిల్ సర్వీసెస్ అనేది చాలా కుటుంబాల్లో ఒక డ్రీమ్. పిల్లలు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇలా చాలా ఫ్యామిలీస్లో అనుకుంటారు. అయితే సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే చాలా టాలెంట్ కావాలి, ఐఐటీస్ ఐఐఎమ్స్లో చదవాలి, ఇలా అనుకుంటారు. కానీ సివిల్ సర్వీసెస్ పాస్ కావాలంటే 2-3 లక్షణాలు ఉండాలి. ఒకటి, 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేసే తత్వం. రెండోది, దాని మీద ప్యాషన్. మూడోది, డిగ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది మధ్య మధ్యలో భయం వేస్తూ ఉంటుంది. మనకు అసలు ఈ జాబ్ వస్తా, మనం అందరితో కంపీట్ అవ్వగలమా, ఎంత భయం వచ్చినా సరే 2-3 అటెంప్ట్లు కూర్చునే ఓపిక ఉండాలి. అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ రాదు, సెకండ్ అటెంప్ట్ రావచ్చు, థర్డ్ అటెంప్ట్ రావచ్చు. మేజర్గా ఏంటంటే, నువ్వు ఎక్కడ డిగ్రీ చదివావు, చిన్నప్పటి నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అలా అని కాదు. యావరేజ్గా చదివినా, తక్కువ మార్క్స్ వచ్చినా సివిల్స్ పాస్ అవ్వచ్చు. కాకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ మాత్రం కంటిన్యూస్గా ఫోకస్డ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఒక 2-3 నెలలు బాగా చదివాక వదిలేసి వెళ్ళిపోతారు, లేదా నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఆ తర్వాత ఇయర్ చూద్దాం అనుకుంటారు. ఇది ఒకటి. రెండో డ్రాబ్యాక్ ఏంటంటే, సివిల్ సర్వీసెస్లో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అన్ని సబ్జెక్టులు అందరికీ సమానంగా రావు. ఒక సబ్జెక్ట్ రాకపోవడంతో భయపడిపోయి సివిల్ సర్వీసెస్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ధైర్యంతో, తమకు తాము ధైర్యం చెప్పుకుని కంటిన్యూస్గా సివిల్ సర్వీసెస్లో ఉంటే, ప్రిపరేషన్లో ఉంటే, ఒక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, లేకపోతే 2-3 ఇయర్స్లో సక్సెస్ అనేది వస్తుంది. ఇది సాధారణమైన ఎగ్జామ్స్ లాగా కాదు, ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వటం మూలంగా దీనికి ఉండే ప్రిపరేషన్ కానీ, దీనికి అవ్వాల్సిన సన్నద్ధత కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోలేక చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మీ స్టూడెంట్ గ్రూప్లో కూడా ఓన్లీ చదువు అయిపోగానే వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ వచ్చేవాళ్ళు ఉంటారు, పెళ్ళైన తర్వాత వచ్చే స్త్రీలు ఉంటారు, ఎంతోమంది డైవర్సిఫైడ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి మీరేం చెప్తారు? వీలైనంత తొందరగా సివిల్ సర్వీసెస్ చూజ్ చేసుకోవాలంటే లైఫ్లో చూజ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది మనకున్న ప్రైమ్ ఇయర్స్లో లైఫ్లో మినిమం 2-3 ఇయర్స్ టైం పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, బీటెక్లో BA అయిపోయిన తర్వాత సివిల్స్ కోచింగ్లోకి వస్తారు. అప్పుడు ఆలోచిస్తారనమాట, నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి. కొంతమందికి డిగ్రీ చదివేటప్పుడే డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఉన్నా సరే డిగ్రీ అయిపోయేదాకా సివిల్ సర్వీసెస్ జోలికి వెళ్ళరు, దాని గురించి బేసిక్స్ కూడా నేర్చుకోరనమాట. దానివల్ల ఏమవుద్దంటే తర్వాత 2-3 ఇయర్స్ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు సివిల్ సర్వీసెస్ అనేది ఒక కళగా ఉంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సివిల్ సర్వీసెస్ని చూజ్ చేసుకోవడం బెటర్. తర్వాత ఈ ఫీల్డ్లో సివిల్ సర్వీసెస్ చూజ్ చేసుకున్నాక కూడా ఒక్కో సంవత్సరం ఒక్కోసారి అయిపోదు, అది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ ఓపిక అంటే, చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కోచింగ్ పంపించాక లేదా వాళ్ళని సివిల్ సర్వీసెస్లో పెట్టాక 2-3 నెలలకు ఒకసారి వాళ్ళకు ఒక భయం అనమాట, మా పిల్లలు పాస్ అవుతారా, దాంతో వాళ్ళపైన ప్రెషర్ తీసుకొస్తారు. ఇంకెప్పుడు అవుద్ది, ఇంకెప్పుడు అవుద్ది, ఇంకెప్పుడు అవుద్దని. చదువుకున్న పేరెంట్స్, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో ఉన్న పేరెంట్స్ కూడా పిల్లలపైన చాలా ఒత్తిడి పెడతారు. దీనివల్ల పిల్లలు వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేక, ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీ నుంచి మనం తీసుకుంటున్నాం,
మనం వాళ్ళకి ఏమీ చేయట్లేదు, ఫ్యామిలీ నుంచి ఇంకా డబ్బులు పెట్టించుకుంటున్నాం, ఇంకా వాళ్ళ ఫుడ్డే తింటున్నాం అనే భయం ఉంటుంది అనమాట. ఆ బాధ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ బాధతో వీళ్ళు ఎక్కువ సరిగ్గా చదువు మీద ఫోకస్ పెట్టలేకుండా ఉంటారు. కాబట్టి సివిల్ సర్వీసెస్ చూస్ చేసుకుంటే డిగ్రీ ముందే చూస్ చేసుకోవాలి, డిగ్రీ చదివేటప్పుడు, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత చూస్ చేసుకున్నా కనీసం ఒక 2-3 ఇయర్స్ ఒక ప్రణాళికని రావాలి. ఒకవేళ సివిల్స్ ఫెయిల్ అయినా ప్లాన్ బి సిద్ధంగా పెట్టుకుని రావాలి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో 99% హార్డ్ వర్క్ పనిచేస్తుంది, లక్తో పెద్ద సమస్య ఉండదు. అన్ని సందర్భాల్లో అందరికీ సక్సెస్ ఒక్కసారి రాదు. రానప్పుడు చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 అది కాకపోతే జీవితంలో పెద్ద స్థాయిలో స్థిరపడతారు. కాకపోతే ఒక ప్లాన్ బి రాకపోయినా నాకేం కాదు అనే ఒక ధైర్యంతో సివిల్స్లోకి రావాలి. ఫలానా డిగ్రీ చేస్తే మాత్రమే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. సపోజ్ బీఏ హిస్టరీ చేసిన వాళ్ళు, బీఏ ఎకానమీ చేసిన వాళ్ళకు దీనిలో అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఎకానమీ, పాలిటీ అన్నీ ఈ ఆర్ట్ సబ్జెక్ట్స్ అనేవి మేజర్గా యూపీఎస్సీ సిలబస్లో ఉండటం వల్ల ఈ డిగ్రీ చేస్తేనే అడ్వాంటేజ్ అని ఏమన్నా ఉందా, లేకపోతే ఏ డిగ్రీ చేసిన వాళ్ళకన్నా స్కోప్ ఉందా? చాలామంది స్టూడెంట్స్కి, చాలామంది పేరెంట్స్కి ఇది ఒక డౌట్. సివిల్ సర్వీసెస్ పాస్ కావాలంటే బీఏలో ఏది తీసుకోవాలి, లేదా డిగ్రీలో బీఏ తీసుకోవాలా, బీటెక్ తీసుకోవాలా, ఎంబీబీఎస్ చదవాలా, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి. ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మేము సివిల్స్ పాస్ అవుదాం అనుకుంటున్నాము, ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలి అని చెప్పి. అయితే నా సజెషన్ డిగ్రీకి సివిల్స్కి లింక్ పెట్టద్దు. డిగ్రీ చదువుతూ ప్యారలల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. నువ్వు బీటెక్ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, లేదా ఎంబీఏ చదివినా, ఏ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే దాంతోపాటు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు. అలా కాకుండా కేవలం నేను ఈ డిగ్రీ మాత్రమే చదవాలి అనేది లేదు, అదొకటి భ్రమ. చాలామంది బీఏ చదివేటప్పుడు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ ఉన్నా సరే ఆ టైంలో సబ్జెక్ట్స్ బాగా చదవరు, మళ్ళీ ఇప్పుడు వచ్చి సివిల్ సర్వీసెస్లో చదువుతారు. సో కాబట్టి డిగ్రీకి దానికి లింక్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. డిగ్రీ చదివేటప్పుడే ఎన్సీఆర్టీ బుక్స్ కొంత చదివితే అవగాహన ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ టెక్స్ట్ బుక్స్ మనం ఇప్పటికే మర్చిపోయాం. సివిల్ సర్వీసెస్ కోచింగ్లో కూడా బేసిక్స్ అన్ని స్కూల్ టెక్స్ట్ బుక్సే. కాబట్టి ఎవరు స్కూల్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు చదువుకుని మళ్ళీ వస్తే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇన్ని గంటల సమయాన్ని కేటాయించి ప్రణాళిక వేసుకొని చదువుకోవాలి అని ఏదన్నా ఒక కొలమానం ఉందా? ఇన్ని అవర్స్ చదివితే రోజు ఇంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా వస్తుంది అన్నదానికి. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, సివిల్ సర్వీసెస్లో మనం ప్రిపేర్ అయ్యే విధానం ఏదో ఎగ్జామ్కి చదివేస్తున్నాము అనుకుని కాదు. ఒకసారి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి వస్తే చదివిన ప్రతి అంశము ఎంజాయ్ చేస్తూ చదవాలి, కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాననే ఆలోచనతో చదవాలి, అదొకటి. రెండోది, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది గంటలతో కొలవలేము. 2-3 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషనే మన జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ 2-3 ఇయర్స్ మాత్రం మనం అనుకున్న ఎంటర్టైన్మెంట్, అంటే పూర్తిగా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఉండదని కాదు, చాలా తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో సివిల్ సర్వీసెస్ కోచింగ్లో వచ్చాక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రకరకాల డైవర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవి లేకుండా చదివితే మాత్రం ఫోకస్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. ఈ డైవర్షన్స్ 2-3 రకాలు. ఒకటి ఏంటి తెలుసా, మేజర్గా ఫోన్లు, వాట్సాప్లు, ఇవన్నీ. రెండో డైవర్షన్ టెన్షన్ అంటే ఒక అబ్బాయి అనుకో టీ షాప్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సివిల్ సర్వీసెస్ మీద డిస్కషన్ జరుగుద్ది. మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యాడు అంటారు. అమ్మో మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తాయని భయం వేస్తా అనమాట. లేకపోతే ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, పక్కన ఫిలిమ్స్ ఫెయిల్ అయిన అమ్మాయి ఉంటుంది, అయ్యో ఫిలిమ్స్ చాలా కష్టం రాదనగానే ఈ అమ్మాయికి భయం మొదలవుద్ది అనమాట. సో ఇలాంటి టైంలో టెన్షన్, స్లోగా డిప్రెషన్ ఇలాంటివి వస్తాయి. ఇవన్నీ తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుని ముందుకెళ్తేనే సివిల్స్ పాస్ అవుతారు. ఇది కేవలం బుద్ధి బలానికి సంబంధించిన పరీక్షే కాదు, మానసిక బలానికి కూడా ఒక పరీక్ష అని చెప్పి ఎంతోమంది క్లియర్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? ఇక్కడ సివిల్ సర్వీసెస్ 3 అంచెలుగా ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, అంటే వ్యాసపూరితమైన క్వశ్చన్స్ ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ, అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు ఢిల్లీకి మనల్ని పిలిపించి. సో ఈ 3 స్టేజెస్లో ఒకటే సంవత్సరం గట్టెక్కాలంటే మానసిక స్థైర్యం, మనోధైర్యం చాలా అవసరం. సో దీన్ని కంటిన్యూస్గా చదవాల్సిన, అంటే ధైర్యంతో మనోబలంతో చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, మనకి ధైర్యము, పేషెన్స్ ఇవన్నీ చాలా అవసరం. అండ్ ఎట్ ద సేమ్ టైం యూజువల్లీ ఎర్లీ 20sలో ఉన్నప్పుడే మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేసేయాలి, తొందరగా సెటిల్ చేయాలి అని ఒక
తపన పేరెంట్స్లో ఉంటుంది. దీన్ని ఇండైరెక్ట్గా చాలామంది ఆడపిల్లల మీద రుద్దటం వల్ల సివిల్ సర్వీసెస్లోకి ఎక్కువ మంది రాలేకపోతున్నారా? ఇన్ కేస్ రావాలి అంటే మీరు పేరెంట్స్కి చెప్పే ఒక మాట. సివిల్ సర్వీసెస్లో ఆడపిల్లలకి మగపిల్లలకి ఏజ్లో తేడా ఏం లేదు. డిగ్రీ అయిపోయాక ఎవరైనా రాయొచ్చు. కాకపోతే ఆడపిల్లలకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏజ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి తక్కువ మంది ఆడపిల్లలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి ఎంటర్ అవుతారు. కాకపోతే ఆడపిల్లలు కనుక కరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే ఆన్ పార్ విత్ బాయ్స్, అంటే మగపిల్లలు ఎలా సామర్థ్యంగా ఉంటారో ఆడపిల్లలు కూడా చదవగలరు. ఇంకా ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చొని చదివే ఓపిక ఉంటే సివిల్ సర్వీసెస్ పాస్ అవుతారు. ఇక్కడ సివిల్ సర్వీసెస్ పాస్ అవడానికి మేజర్ లక్షణం, ఒక స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణం గంటల తరబడి ఒక చోట కూర్చోగలగటం. అంటే 10 నిమిషాలకు ఒకసారి అటెన్షన్ డెఫిసిట్ ఉండి లేసి వెళ్ళిపోయే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కాదు. కనీసం కొన్ని గంటలకు చదివి ఓపిక్గా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని కూర్చునే వ్యక్తులకే సివిల్ సర్వీసెస్ పరీక్ష అనమాట. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇంకొకటి మిస్ మ్యాచ్. ఆ మిస్ మ్యాచ్ ఏంటంటే ఒకటే టెక్స్ట్ బుక్లోంచి ఒకటే కోచింగ్ సెంటర్ నోట్స్లోంచి అన్ని క్వశ్చన్స్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు భయపడతారు, మనం చదువుకుంది ఏంటి, అక్కడ క్వశ్చన్ వచ్చింది ఏంటి అని. దీనికి స్టాటిక్ సిలబస్ని డైనమిక్ సిలబస్ని లింక్ చేసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్లో చదువుకునే సిలబస్ని దాని తర్వాత కాంటెంపరీగా రోజు న్యూస్ పేపర్స్లో వచ్చే సిలబస్ని లింక్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ ఉన్నాయి, భారతదేశం ఇజ్రాయెల్ రిలేషన్స్. 1992లో భారతదేశం ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ చేసిందని చదువుకుంటాం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఏంటి? లాస్ట్ ఇయర్ మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, ఫస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళటం. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఇండియా ఎలాంటి వ్యూహం పాటిస్తుంది. సో ఒక స్టాటిక్ సబ్జెక్ట్ని ఒక డైనమిక్ సబ్జెక్ట్ని లింక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని తెలుసుకోవడమే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. అన్ని కోచింగ్ సెంటర్స్లో అన్ని చోట్ల అన్ని సబ్జెక్టులు ఇలా కనెక్ట్ అవ్వలేవు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో చూసి టీచరు లేదా టెక్స్ట్ బుక్లోనే సబ్జెక్ట్ని నేర్చుకుని దాన్ని లింక్ చేసుకుని ఒక జ్ఞాపక శక్తితో దాన్ని కనెక్ట్ చేసుకోగలిగితేనే సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వీయ సన్నద్ధత వల్ల సాధించడం కుదురుతుందా, లేకపోతే కోచింగ్ ఇంపార్టెంటా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కోచింగ్ తీసుకోవచ్చు, కోచింగ్ లేకుండా కూడా పాస్ అవ్వచ్చు. అందరూ కోచింగ్ తీసుకుంటే సివిల్స్ పాస్ అవుతారని ఏమి ఉండదు. అలా అయితే ఈ పాటికి కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు సివిల్స్ పాస్ అయ్యేవాళ్ళు. సివిల్ సర్వీసెస్లో మేజర్గా పాస్ అవ్వడానికి ఉండాల్సిన లక్షణం ఎగ్జామ్ టెక్నిక్ తెలియటం. కోచింగ్ వల్ల ఒక 10% ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగం ఏంటి అంటే సివిల్ సర్వీసెస్ సంబంధించి రకరకాల సబ్జెక్టులు బేసిక్స్ తెలుస్తాయి. కోచింగ్ సెంటర్లో టీచర్ చెప్పే పరీక్షలు రావు. అలా వస్తే ప్రతి టీచరు దేవుడైపోతాడు. కాకపోతే ఆ టీచర్ చెప్పేదాన్ని లింక్ చేసుకునే ఆలోచన అలవాటు మనకు రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసి కనెక్ట్ చేసుకునే విధానంతో మనం ప్రాక్టీస్ చేయాలి. సంవత్సరానికి సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్స్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుని చదువుకోగలగాలి. కానీ 6 నెలలో 7 నెలలో కోచింగ్ సెంటర్లో కూర్చుని రోజుకు 4 గంటల క్లాస్ అటెండ్ అవుతే సివిల్స్ ప్రిపరేషన్ మొత్తం మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు. కోచింగ్ అనేది ఒక దారి చూపిస్తుంది, కానీ సముద్రాన్ని ఈదాల్సింది మాత్రం మనమే. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎస్పెషలీ ఈ ఎగ్జామ్ని చాలా డిఫికల్ట్ అనుకుంటారు. అండ్ మోరోవర్ వాళ్ళకున్న సోర్సెస్ కానీ బుక్స్ కానీ అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచే గోపాలకృష్ణ గారు అంతకుముందు ప్రిపేర్ అయ్యి 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. సో అది ఇంపాసిబుల్ కాదు అని వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చెప్తారా కొంచెం? తెలుగు మీడియం స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. కాకపోతే వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు ముందు కనీసం అయిన ఇంగ్లీష్ పరిజ్ఞానం సంపాదించాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్ష క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, మెయిన్స్ పరీక్ష సమాధానం తెలుగులో రాయొచ్చు కానీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ అనేది రావాలి. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ అక్షరాలు అంటే పూర్తిగా నేర్చుకోకుండా మేము సాధిద్దామని వస్తారు. కానీ నా సలహా ముందుగా హిందూ పేపర్ లాంటివి పెట్టుకుని ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ పెట్టుకుని కొంత పదాలు కొన్ని సెంటెన్స్లు అర్థం చేసుకుంటే తర్వాత సివిల్ సర్వీసెస్ సబ్జెక్ట్ కానీ కోచింగ్ కానీ అర్థమవుతుంది. అంతేగాని డైరెక్ట్గా తెలుగు మీడియం చదివేసి నెక్స్ట్ రోజు సివిల్ సర్వీసెస్లోకి రాకుండా ముందు ఒక 3-4 మంత్స్ టైం తీసుకుని కొంత ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి అప్పుడు సివిల్ సర్వీసెస్లోకి వస్తే బాగుంటుంది. ఇంతకు మునుపు అటెంప్ట్ ఇచ్చి లేదా ఇంతకు మునుపు కోచింగ్ లేకుండా గైడెన్స్ లేకుండా అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రిలిమ్స్లోనే మాకు ప్రాబ్లం ఉంది, సమస్య, మేము అది క్లియర్ చేస్తే మెయిన్స్ రాయగలం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి స్పెషల్గా? సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 4-5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 7-8 వేల మంది పాస్ అవుతారు, మెయిన్స్కి వెళ్తారు. చాలామంది ప్రిలిమ్స్ లెవెల్లోనే నాకౌట్ అయిపోతారు. దీనికి మేజర్ కారణం సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు. 2 నెలలు 3 నెలలు టైం కూడా దొరకదు. కనీసం ఎగ్జామ్ తీసుకోవడానికి సంవత్సరం ముందే వారానికి 2 ప్రిలిమ్స్ పేపర్స్ అయినా సాల్వ్ చేసుకోవాలి. మాక్ పేపర్స్ కానీ యూపీఎస్సీ పాత పేపర్స్ కానీ. ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజ్ మోర్ అబౌట్ సాల్వింగ్ ద పేపర్స్. మన బేసిక్స్ వచ్చిన తర్వాత పేపర్స్ సాల్వ్ చేస్తూ మన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎలా సాల్వ్ చేయాలంటే ఏదైతే తప్పు చేస్తామో ఏదైతే కరెక్ట్ చేస్తామో ఆ కాన్సెప్ట్ తీసి కాన్సెప్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. అట్లా రోజుకి ఒక 50 to 60 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే లేదా రోజు మార్చి రోజు 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్ చాలా ఈజీగా పాస్ అవుతారు. కానీ చాలామంది ఇది ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతారు. రెండో చేసే తప్పు ఏంటంటే ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకుని వాళ్ళనే ఫాలో అవుతారు. దానివల్ల ఏమవుద్దంటే ఆ టెస్ట్ సిరీస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. డైవర్సిఫైడ్ టెస్ట్ సిరీస్ రాయాలి అంటే ఓన్లీ ఒక టెస్ట్ సిరీస్ ఇచ్చే క్వశ్చన్ పేపర్ని ఆధారపడకుండా ఒక 3-4 టెస్ట్ సిరీస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే కనుక రకరకాల క్వశ్చన్స్కి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారనమాట. ఇలా చేసి 1 year ప్రిపేర్ అవుతాయి. 1 year ముందు నుంచి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతాయి మాత్రం పాస్ అవుతారు. ఎగ్జామ్ 3 నెలల్లో ప్రిలిమ్స్ చేసేద్దాం 3 నెలల్లో రాసేద్దాం అనుకుంటే కష్టం. 3 నెలల్లో ప్రిలిమ్స్ ఎవరు పాస్ అవుతారంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూ లాస్ట్ మినిట్లో 3 నెలలు రివిజన్ చేసుకుని పాస్ అవుతారు. కానీ 1 year కంటిన్యూస్ ప్రిపరేషన్ లేకుండా ఈవెన్ మెయిన్స్ కూడా నువ్వు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసే ముందే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఒకటేసారి చదువుకుని అటెంప్ట్ చేయడం మంచిది. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా స్పష్టంగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఎగ్జామ్లో కూర్చోవాలి. అంతేగాని జస్ట్ చూడటానికి ఎగ్జామ్కి వెళ్తాం, ఇప్పుడు అప్లై చేస్తాం, డిగ్రీ ఇప్పుడే అయిపోయింది, ఇయర్ ఎగ్జామ్ పైపైన చూస్తామంటే అంత చిన్న చిక్క ఎగ్జామ్ అయితే సివిల్ సర్వీసెస్ కాదు. సో 1 or 2 years కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్కి వెళ్తే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతోమంది కొత్తగా సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపైన కూడా డౌట్స్ని వ్యక్తం చేస్తుంటారు. సివిల్ సర్వీసెస్లో చాలామంది ఈ ఆప్షన్ స్కోరింగ్, ఈ ఆప్షన్ లెస్ స్కోరింగ్, లేకపోతే పాత విజేతల వీడియోలు చూసేసి ఆప్షన్ తీసేసుకుంటూ ఉంటారు. కాకపోతే సివిల్ సర్వీసెస్ ఆప్షన్ తీసుకోవడంలో 2-3 క్రైటీరియా పాటించాలి. ఒకటి సబ్జెక్ట్ మీద మనకున్న ఇంట్రెస్ట్, రెండోది చెప్పే టీచర్, మూడోది మంచి మెటీరియల్. జనరల్గా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ మనకు నచ్చదు, కానీ మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ మనకు నచ్చితే చెప్పే టీచర్ స్టూడెంట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి, మనకు మంచి మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ తక్కువ స్కోరింగ్ అనేది ఏమి ఉండదు. యూపీఎస్సీ చైర్మన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఏ ఆప్షన్ ఎక్కువ స్కోర్ వస్తే చెప్పలేరు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఇది స్కోర్ అయింది కాబట్టి దీని మీదే పట్టడం అనేది తప్పు. ఇప్పుడు June 2న యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ప్రిలిమ్స్. ఈ లాస్ట్ 30 daysలో ఎలాంటి ప్రిపరేషన్ ముందుకెళ్ళాలి? లాస్ట్ 30 days 30 ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. 30 days 30 ఓల్డ్ పేపర్స్, యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, మాక్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎంతోమంది విద్యార్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ధైర్యాన్ని కోల్పోతారు. October, November రాగానే మా వల్ల కాదేమో, ఇది మాకు కుదరదేమో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరైనా చెప్పదలుచుకుంటున్నారు? ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు అధైర్యం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి భయం అనేది ఒక వైరస్. మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి భయం వస్తే మనకు కూడా భయం స్టార్ట్ అవుతుంది. అమ్మో ఈ సంవత్సరం నేను ఎగ్జామ్ రాయలేను అని మన పక్కన ఫ్రెండ్ అంటే మనకు కూడా అవునులే మనకు కూడా కష్టమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట. రెండోది ఈ భయంతో పాటు ఇంత పెద్ద ఎగ్జామ్ మనం చేయగలమా అనే ఒక యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎగ్జామ్ 3-4 months వస్తుందనగా భయం ఎక్కువైపోద్ది అనమాట. ఒకటి చెప్పుకోవాలి మనకు మనం, నేను బాగా కష్టపడుతున్నాను, చాలా వరకు నాకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఇన్ కేస్ కాలేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా చదువుతాను. మనకు ఒకటే టెస్ట్, ప్రతిరోజు మనం ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్లో అంటే మనం ఎంత చేయగలమో అంత హార్డ్ వర్క్ చేస్తున్నామా లేదా. మనం ఏ రోజైతే హార్డ్ వర్క్ చేయలేదో ఆ రోజు మనం భయపడాలి. కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ సివిల్ సర్వీసెస్ 1 year పోయినా నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలామంది టాపర్స్ 2-3 సంవత్సరాల తర్వాత సక్సెస్ వచ్చింది. చాలామంది భయపడ్డారు కూడా. కానీ ఆ భయాన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? జీవితంలో ఇంతకంటే పోయేది ఏం లేదు.
మనం సాధించడానికి ట్రై చేస్తున్నాం. మన పరీక్ష ఫలితాలు వస్తే కనుక మనం ప్రపంచానికి ఒక మంచి అందివ్వబోతున్నాం. ఆ ధైర్యంతో ఉండి మనం ధైర్యం చెప్పుకోవాలి. అండ్ ప్రతిరోజు టైం మేనేజ్ చేయాలి. ఫోకస్ తగ్గింది అనుకోండి, లేదా టైం వేస్ట్ చేసే పనులు చేస్తే ఖచ్చితంగా భయం పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నామో, ఎప్పుడైతే మన మనసులో మనం మభ్య పెట్టుకుంటున్నామో మనకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే మనం ప్రిపరేషన్ సరిగ్గా చేయట్లేదు అనే దానికి మన మనసులో మనకు తెలిసిపోతుంటుంది. చాలా సందర్భాల్లో నాకు జ్వరం వచ్చింది అందుకే ఎగ్జామ్ బాగా రాలేకపోయాను, మా ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అందుకే ఎగ్జామ్ బాగా రాలేకపోయాను, ఆ టీచర్ ఆ సబ్జెక్ట్ బాగా చెప్పలేదు, ఆ సబ్జెక్ట్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అందుకే రాలేకపోయాను. అంటే మనం చాలాసార్లు ఎగ్జామ్ పోయేదానికి రకరకాల సాకులు ఎత్తుకుంటాం. మనపైన మనం తప్పేసుకోమన్నమాట. ఎవరైతే వాళ్ళపైన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారో, ఎవరైతే వాళ్ళ బాధ్యతగా ఉంటారో, ఒక సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం సక్సెస్ సాధిస్తారు. లేకపోతే ఆ భయంతో తప్పు ఇంకొకరి మీద వేయడానికి ట్రై చేస్తారు. అదే కాకుండా ప్లాన్ బి ఎప్పుడు పెట్టుకోవాలి. 2 సంవత్సరాలు ట్రై చేస్తాను, లేకపోతే ఈ ప్లాన్ బి ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది నువ్వు సీరియస్గా చేస్తే ఎప్పుడు అది వృధా పోదు, ఊరికే పోదు. ఖచ్చితంగా జీవితంలో నెక్స్ట్ స్టేజ్కి నువ్వు వెళ్తావు, బెటర్గానే సెటిల్ అవుతావు, ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లోనే సెటిల్ అవుతావు లైఫ్లో. కానీ ఎవరైతే దాన్ని క్విట్ చేస్తారో, ఎవరైతే భయపడతారో, ఎవరైతే చెడు స్నేహాలు పట్టి దాన్ని వదిలేసేస్తారో, ఎవరైతే చెప్పుడు మాటలు వింటారో అలాంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వలేరు. ముఖ్యంగా ఎగ్జామ్లో ఈ సంవత్సరం ఈ ఆప్షన్ స్కోర్ అయిపోయింది, ఈ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్ ఎక్కువ డామినేట్ అయిపోయింది, ఇలాంటి మాటలు కాకుండా మనం ఎగ్జామ్ కోసం ఏం చేశాము అని మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.